performing checking of flywheel and mounting flanges, spigot bearing. హాయ్, నా పేరు సత్య. భాగాలను విడదీయడం, తనిఖీ చేయడం మరియు వాటిని తిరిగి కలపడం గురించి ఈ సిరీస్లో నేర్చుకుంటాను. ఈ సెషన్లో నేను ఫ్లైవీల్ మరియు స్పిగాట్ బేరింగ్లను ఎలా తనిఖీ చేయాలో వివరించబోతున్నాను. ఈ ప్రదర్శన ముగింపులో మీరు ఇవి చేయగలరు: ఫ్లైవీల్ మరియు మౌంట్ ఫ్లాజ్ను తనిఖీ చేయండి, స్పిగోట్ బేరింగ్ని తనిఖీ చేయండి, అవసరమైన పనిముట్లు మరియు పరికరములు, ట్రైనీస్ టూల్ కిట్, డార్క్ వెంచ్, బాక్స్ స్పానర్ కిట్, బేరింగ్ పుల్లర్, అవసరమైన పనిముట్లు మరియు విడి భాగములు, మల్టీ సిలిండర్ డీజిల్ ఇంజన్, అవసరమైన సామాగ్రి, ట్రే, కాటన్ క్లాత్, కిరోసిన్. ప్రక్రియకు వెళ్లే ముందు మనం ఫ్లైవీల్, స్పిగోట్ బేరింగ్లు మరియు క్లచ్ అసెంబ్లీలో దాని ప్రాథమిక పనితీరు గురించి తెలుసుకుందాం. ఫ్లైవీల్ అనేది ఇంజన్ యొక్క అవుట్పుట్ షాఫ్ట్కు అనుసంధానించే బరువైన వృత్తాకార డిస్క్ లాంటి నిర్మాణం. క్లచ్ మెకానిజంలో భాగంగా ఇది కూడా కీలక పాత్ర పోషిస్తుంది. ట్రాన్స్మిషన్ సిస్టంలో స్థిరమైన భ్రమణ చలనాన్ని నిర్వహించడం ద్వారా ఇంజన్ యొక్క అతుకులు లేని ఆపరేషన్ను సులభతరం చేయడం దీని ప్రాథమిక విధి. ముఖ్యంగా ఫ్లైవీల్ అనేది భ్రమణ గతిశక్తికి నిల్వ చేయడానికి మరియు అవసరమైన విధంగా ట్రాన్స్మిషన్ సిస్టంకు అందించడానికి రూపొందించబడిన ఒక బలమైన యాంత్రిక పరికరం వలె పనిచేస్తుంది. తద్వారా వాహనాలు సజావుగా పనిచేస్తుంది. ఇది ట్రాన్స్మిషన్ సిస్టంలోని వేగ హెచ్చుతగ్గులను సమర్థవంతంగా తగ్గిస్తుంది లేదా తొలగిస్తుంది, మరింత స్థిరమైన మరియు నమ్మదగిన పనితీరును నిర్ధారిస్తుంది. మరోవైపు స్పిగోట్ బేరింగ్ లేదా పైలట్ బేరింగ్ ట్రాన్స్మిషన్ ఇన్పుట్ షాఫ్ట్కు మద్దతు ఇచ్చే సిలిండర్ బేరింగ్ మరియు క్రాంక్ షాఫ్ట్ లోపల సరిపోతుంది. ఇది ఇంజన్ ఫ్లైవీల్ లేదా క్రాంక్ షాఫ్ట్ ఫేజ్ మధ్యలో ఉంది. వైబ్రేషన్లను స్పిగోట్ బేరింగ్ గ్రహిస్తుంది. క్రాంక్ షాఫ్ట్ మరియు ఇన్పుట్ షాఫ్ట్ వేర్తో వేగంతో తిరిగే మీరు క్లచ్ పెడల్ను తొక్కినప్పుడు బేరింగ్ లేదా బుష్ యొక్క ఫంక్షన్ గేర్ బాక్స్ యొక్క ఇన్పుట్ షాఫ్ట్ మార్గనిర్దేశం చేయండి. అది విఫలమైతే లేదా స్వాధీనం చేసుకుంటే అది గేర్ బాక్స్ లేదా క్లచ్ డిస్క్ ధరించే వరకు వైబ్రేషన్ల వరకు నష్టాన్ని కలిగిస్తుంది. ఒక తప్పు స్పిగోట్ బేరింగ్కి సంబంధించిన కొన్ని సాక్ష్యాధారాలు కీచులాట, గ్రౌండింగ్ మరియు కిచకిచ శబ్దాలు భవిష్యత్తులో మరింత ఖరీదైన నష్టాన్ని నివారించడానికి ఈ రకమైన సమస్యను వీలైనంత త్వరగా మరమ్మత్తు చేయాలి. ఇప్పుడు మనం విధానానికి వెళ్దాము మరియు ఈ ముఖ్యమైన భాగాలను ఎలా తనిఖీ చేయాలో నేర్చుకుందాం. మొదట తనిఖీ చేయవలసిన ఫ్లైవీల్ యొక్క ఉపరితలాన్ని శుభ్రం చేయండి. ఉపరితల ప్లేట్ యొక్క ఫ్లైవీల్ ఉంచండి. స్ట్రెచ్డ్ మరియు ఫీలర్ గేజ్ని ఉపయోగించి ఫ్లైవీల్ రాపిడి ఉపరితలాన్ని తనిఖీ చేయండి. ఫ్లైవీల్ వార్పేజ్ తయారీదారు పేర్కొన్న పరిమితి కంటే ఎక్కువగా ఉంటే అప్పుడు మ్యాచింగ్ కోసం సిఫార్సు చేయండి. వార్పేజ్ 0.3 నుండి 0.5 మిల్లీమీటర్లు మించకూడదు. మ్యాచింగ్ చేసిన తర్వాత ఫ్లైవీల్ మందం పేర్కొన్న మందం కంటే తక్కువగా లేదని నిర్ధారించుకోండి. క్రాంక్ షాఫ్ట్ ఫ్లేంజ్ మరియు ఫ్లైవీల్ సంభోగం ఉపరితలాన్ని శుభ్రం చేయండి. నష్టం మరియు పగుళ్ల కోసం ఫ్లైవీల్ మౌంట్ ఫ్లాంజ్ను దృశ్యమానంగా తనిఖీ చేయండి. బెల్ హౌసింగ్లో ఫ్లైవీల్ను ఉంచండి. ఫ్లైవీల్ రంధ్రాలు మరియు ఫ్లేంజ్ బోల్ట్లో డోవెల్ పిన్లను సమలేఖనం చేయండి. 1వ సిలిండర్తో టైమింగ్ మార్క్ అలైన్మెంట్ కోసం చూడండి. క్రాంక్ షాఫ్ట్ ఫ్లాంజ్లో ఫ్లైవీల్ను ఇన్స్టాల్ చేయండి. భ్రమణం నుండి ఫ్లైవీల్ను లాక్ చేయండి. ప్రత్యేక సాధనాన్ని ఉపయోగించడం ద్వారా ఫ్లైవీల్ మౌంట్ బోల్ట్లు నట్లను నిర్దేశించిన టార్క్కు వికర్ణంగా మరియు సమానంగా బిగించండి. వైఫల్యాన్ని నివారించడానికి సానుకూల లాకింగ్ పరికరాన్ని ఉపయోగించండి. బేరింగ్ రిమూవల్ ఉపయోగించి క్రాంక్ షాఫ్ట్ ఫ్లైవీల్ వెనుక భాగం నుండి స్పిగోట్ బేరింగ్ను తీసివేయండి. బేరింగ్ క్లియరెన్స్ మరియు నాయిస్ని
శుభ్రంగా మరియు దృశ్యమానంగా తనిఖీ చేయండి. అరిగిపోయినట్లయితే కొత్త బేరింగ్తో భర్తీ చేయండి. క్రాంక్ షాఫ్ట్ వెనుక భాగం యొక్క సాకెట్లో స్పిగోట్ బేరింగ్ను అమర్చండి. డయల్ టెస్ట్ ఇండికేటర్ మరియు మ్యాగ్నెటిక్ బేస్ ఉపయోగించి ఫ్లైవీల్ నుండి ముఖం అయిపోయిందో లేదో తనిఖీ చేయండి. ఫ్లైవీల్ ఉపరితలం యొక్క 3 వేర్వేరు ప్రదేశాలలో రన్అవుట్ని తనిఖీ చేయండి. ముఖం నిర్దేశిత పరిమితి కంటే ఎక్కువగా ఉంటే మ్యాచింగ్ కోసం సిఫార్సు చేయండి. మ్యాచింగ్ చేసిన తర్వాత ఫ్లైవీల్ మందం పేర్కొన్న మందం కంటే తక్కువగా లేదని నిర్ధారించుకోండి. మేము వ్యాయామం ముగింపుకు వచ్చాము. అందువల్ల మేము ఫ్లైవీల్ మరియు మౌంట్ ప్లాన్స్ని తనిఖీ చేయడం నేర్చుకున్నాము. మేము స్పిగాట్ బేరింగ్ని తనిఖీ చేయడం కూడా నేర్చుకున్నాము. దీని గురించి మీకు స్పష్టమైన అవగాహన ఉందని ఆశిస్తున్నాను. మీ బోధకుని సహాయంతో ఈ అభ్యాసం చేయండి. ధన్యవాదాలు.